నేను చెప్తున్నా, నిజంగా లైఫ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే సరిగ్గా దేవునికి కనెక్ట్ అయిన వాళ్ళే ఎంజాయ్ చేస్తారు. పక్క నిజంగా జీవితాన్ని ఆనందంగా అనుభవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే దేవునికి సరిగ్గా కనెక్ట్ అయిన వాళ్ళే అందులో ఉన్న మాధుర్యాన్ని ప్రాక్టికల్గా అనుభవించగలుగుతారు. ఎందుకంటే దాన్ని అనుభవంలో తీసుకొచ్చి అందులో ఉన్న ఆనందాన్ని మనకు అనుభవంలోకి తీసుకొచ్చేది దేవుడే. దేవుణ్ణి ఒక్కడిని పక్కన పెట్టి ఇక మిగిలినవన్నీ ఎన్ని పోగేసుకున్నా సరే అనుభవించలేడు. ట్రై చేశారుగా, ఏమన్నా పొందారా? చేతులు ఎత్తండి. దేవుడు లేకుండా కూడా నేను మస్తు అనుభవించా అన్నోళ్ళు చేతులు ఎత్తండి, సలాం చేసుకుంటా. ఏం లేదు. ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని మార్గంలో బతుకుతున్న తర్వాత ఇల్లు, సంసారం, కుటుంబం, బాధ్యతలు, పద్ధతి, 4 రూపాయల సంపాదన, ఒక క్రమం, ఒక విధానం వచ్చిందా రాలేదా? అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఎంతమంది ఒప్పుకుంటారు? మళ్ళీ అప్పుడు హద్దు లేదు అదుపు లేదు, ఇష్టం వచ్చిన టూరేగాం, కానీ ఏం మిగల్లా. కానీ ఈరోజు హద్దులో ఉన్నాం, అదుపులో ఉన్నాం, క్రమంలో ఉన్నాం, క్రమశిక్షణలో ఉన్నాం. కానీ జీవితంలో గతంలో మిస్ అయినవి చాలా ఈరోజు మనం అనుభవిస్తున్నాం.